నమస్తే అండి. నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏపీకి జగన్ గారు అయితే బాగుంటుందా, సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది? జగన్ గారు అయితేనే బాగుంటుందండి. ఎందుకండి? చాలా మాకు మంచి పనులు చేశారు కాబట్టి జగన్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. సో ఈ 5 సంవత్సరాలు ఎలా అనిపించింది పాలన? చాలా సంతోషంగా అనిపించింది. అంటే జగన్ గారు వచ్చాక ఏమేం పనులు జరిగాయి అంటారు? అన్నీ అభివృద్ధి పొందాయండి. స్కూళ్ళు కానీ రోడ్లు కానీ అన్నీ, పెన్షన్ కానీ 5వ గంటకే మాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం కానీ ఒక ఇంటి స్థలం ఇవ్వడం కానీ అన్నీ అభివృద్ధి పొందామండి. జగన్ గారు వచ్చాక జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమేమి పథకాలు అందాయి? నాకు ఇల్లు వచ్చిందండి, ఒంటరి మహిళ పెన్షన్ వచ్చింది, మా పిల్లలిద్దరికి ఫీజు రిమర్స్మెంట్ వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, నాకు 10 లక్షల దాకా ముట్టాయండి. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా పిల్లల వరకు కూడా నేను అదే చెప్తాను, మామయ్యకే ఓటేయండి అనే చెప్తాను. నేను జగన్ మామయ్యకే ఓటేయండి. స్కూల్స్ ఎలా ఉన్నాయి అప్పటికి? చాలా అభివృద్ధి పొందాయండి. అంటే ఇంతకుముందు ఎలా, అంటే తేడా ఏం కనిపిస్తుంది? చాలా అండి తేడా. అంటే ఫుడ్ విషయంలో కానీ పిల్లలకి బట్టలు కానీ షూ కానీ అన్నీ ఇంకా A to Z అన్నీ బాగానే ఉంటున్నాయండి. చాలా మంది అంటున్నారు ఓన్లీ వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళకే వస్తున్నాయి అని. ఏం కాదండి, అందరికీ డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. అలా పార్టీ ఫీలింగ్ అంటే చూపించలేదండి ఏ రోజు కూడా. నాకైతే పెళ్ళి 22 సంవత్సరాలు అండి, ఏ రోజు కూడా నాకు ఇల్లు కూడా లేదండి. నేను 22 సంవత్సరాలు అద్దెలోనే ఉన్నాను. కానీ జగన్ గారు వచ్చాక నన్ను పిలిచి మరి ఇచ్చారండి. నాకు ఇంటి స్థలం అంటూ లేదు కాబట్టి నాకు ఇచ్చారు. మరి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు కదా. పర్వాలేదండి, ఎలా వచ్చినా గెలుస్తారు. మా అన్న గెలుస్తాడని నాకు అదే సంతోషం. మళ్ళీ జగన్ గారికి జగన్ గారికే ఓటేస్తాను.